పిల్లలకి ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా కూడా ఇంకా డిఫరెంట్‌గా కావాలని అంటూనే ఉంటారు కదా! వాళ్ళ కోసమైతే ఈ రెసిపీ అనమాట. ముందుగా ఒక బౌల్‌లోకి నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు డీటెయిల్డ్ వీడియో ఫుల్‌గా కావాలనుకుంటే మన ఛానెల్‌లో కింద ఇచ్చేసాను. ఒకసారి చెక్ చేసేయండి. ఇవైతే హోమ్‌మేడ్ షీట్స్ అనమాట. లేదంటే మీకు బయట కూడా దొరికితే అవి కూడా తెచ్చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈ షీట్స్‌లోకి నేను చూపిస్తున్న ఫోల్డింగ్ చేసుకొని సమోసా అంతా కూడా ఈ విధంగా షేప్‌లో వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని, ముందుగా మిక్స్ చేసుకున్న దాన్నంతా కూడా ఇలాగా సమోసాలలోకి పెట్టేసుకొని, చక్కగా ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలనమాట. ఇలాంటి రెసిపీస్ ట్రై చేసేటప్పుడు పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక మంచి యాక్టివిటీలాగా కూడా అనిపిస్తుంది. ఏమంటారు? నిజమే కదా! సో, అలాగా ఇయన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ క్లారిటీ లేకపోవచ్చు. మీకు ఫుల్ వీడియోలో అయితే మంచి క్లారిటీ వస్తుంది. కాబట్టే నేను ఫుల్ వీడియో చూడమంటున్నాననమాట. ఈ విధంగా సమోసా షీట్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసుకొని చక్కగా సమోసాల్లాగా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని కళాయిలోకి ఆయిల్‌ని డీప్ ఫ్రైకి సరిపడంత వేసుకొని, ఇలా పక్కన పెట్టుకున్న వాటిని అన్నీ కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ కాల్చుకోవాలనమాట. సమోసాలు పైన క్రిస్పీగా ఉండాలి, లోపల తింటున్నప్పుడు టేస్ట్ కూడా బావుండాలనమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకొచ్చేంత వరకు కూడా చక్కగా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే గనక చక్కగా గోల్డెన్ కలర్‌లోకొచ్చేస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే సమోసాలు పైన క్రిస్పీగా, టేస్టీగా వస్తాయన్నమాట. తినంగానే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సమోసాల రెసిపీ ఎక్కడ చూడాలో తెలుసు కదా! కింద మన ఛానల్ నేమ్ కిందే కరెక్ట్‌గా యాడ్ చేసుంటాను. ఒకసారి వెళ్లి చెక్ చేసి మీరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే